భారత్ ఖతార్ సంబంధాలు బలపడనున్నాయి. ఖతార్ ఎమిన్ షేక్ తమీమ్ బిన్ హమాద్ ఆల్ తని న్యూఢిల్లీకి వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్ని ప్రోటోకాల్స్ బ్రేక్ చేసి స్వయంగా ఆయనే పర్సనల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఖతార్ మోనార్క్కి వెల్కమ్ పలికారు. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలకడం చాలా అరుదనే చెప్పాలి. ఖతార్ మోనార్క్ 2 days విజిట్ కోసం భారతదేశానికి వచ్చారు. దీనికి సంబంధించి ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ ఇలా రకరకాల అంశాల్లో సంబంధాలు బలపరచుకోవడానికి ఇండియా, ఖతార్ ముందుకు నడుస్తున్నాయి. 2015 తర్వాత ఖతార్ ఎమిర్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. ఆయన రాకతో ఇండియా ఖతార్ రిలేషన్స్ ఇంటెన్సిఫై అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా భారతదేశం యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రతకు ఖతార్ చాలా అవసరం అన్నమాట. భారత్ ఖతార్ యొక్క ప్రస్తుతం ట్రేడ్ రిలేషన్స్ వాణిజ్యం అనేది దాదాపు $14 బిలియన్ ఉంది. వచ్చే 5 ఏళ్ళు అంటే 2030 కల్లా దాన్ని $28 బిలియన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వాణిజ్యపరమైన సంబంధాలు ఇంకా మెరుగుపరచుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఖతార్ దగ్గర నుంచి అసలు ఇండియా ఏం కొనుక్కుంటుంది? ఖతార్ దగ్గర నుంచి మనం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పైప్డ్ గ్యాస్, కెమికల్స్, పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్స్, అల్యూమినియం ఇలా రకరకాల వస్తువులు మనం ఖతార్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం. ముఖ్యంగా భారతదేశానికి ఖతార్ అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సప్లయర్ అనమాట. అదేవిధంగా భారతదేశానికి అవసరమయ్యే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి కూడా ఖతార్ దగ్గర నుంచి మనం 29% మన అవసరాల్లో 29% మనం ఖతార్ దగ్గర నుంచే కొనుక్కుంటున్నాం అనమాట. అదేవిధంగా భారతదేశం కూడా ఖతార్కి చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది, అంటే చాలా ఎగుమతులు చేస్తుంది అనమాట. సీరియల్స్, కాపర్ ఆర్టికల్స్, వెజిటబుల్స్, ఐరన్ అండ్ స్టీల్, ఫ్రూట్స్, స్పైసెస్, ప్రాసెస్ ఫుడ్స్, ఎలక్ట్రిక్ అండ్ అదర్ మెషినరీ, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ ఇలా అనేక ప్రోడక్ట్స్ భారతదేశం కూడా ఖతార్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం వాణిజ్యం పెంచడానికి, రెన్యూబుల్ ఎనర్జీ కోఆపరేషన్ పెంచడానికి, స్టార్టప్స్, ఫిన్టెక్ స్టార్టప్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్లో ఇండియా, ఖతార్ ముందుకెళ్తున్నాయి. 2 రోజుల పాటు ఖతార్ ఎమిర్ భారతదేశంలో పర్యటించనున్నారు. ఇక్కడ భారత్ ఖతార్ సంబంధాలకు సంబంధించి డిఫెన్స్ సంబంధాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఖతార్కి మనం కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాం అన్నమాట. దాంతోపాటు ఖతార్ వాళ్ళ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ డిమ్డెక్స్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్, ఇండియన్ డయాస్పొరా ఖతార్లో టాప్ అనమాట. దాదాపు 8.4 lakh ఇండియన్స్ ఖతార్లో ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్రొఫెషన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఫినాన్స్, బ్యాంకింగ్, బిజినెస్ ఇలా రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఎక్కువ మంది కూడా బ్లూ కాలర్డ్ వర్కర్స్గా ఇండియన్స్ ఖతార్లో పనిచేస్తున్నారనమాట. దాదాపు 15,000 ఇండియన్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఖతార్లో ఆపరేట్ అవుతున్నాయి. ఆ కంపెనీస్ యొక్క క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపు $450 మిలియన్ ఉంటుందని చెప్పి ఒక అంచనాకు వస్తున్నారనమాట. దాంతోపాటు 2 సంవత్సరాల క్రితం ఇండియా, ఖతార్కి సంబంధించి ఒక అద్భుతమైన అంశం జరిగింది. ఇండియాకి చెందిన 8 మంది ఫార్మర్ నేవల్ ఆఫీసర్స్ ఎవరైతే ఖతార్లో పనిచేస్తున్నారో వాళ్ళపైన స్పైయింగ్ మీద ఛార్జెస్ వచ్చాయన్నమాట. దాంతో ఖతార్లో కోర్టు వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష చేసింది. కానీ అద్భుతమైన డిప్లొమసీ దౌత్యంతో ఇండియా ఖతార్ని పర్సువేట్ చేసింది. అంతేకాదు ఖతార్ ఆ ఉరిశిక్ష అంతా వాళ్ళందరికీ ఎత్తేసింది కూడా. ఇది భారత్ ఖతార్ సంబంధాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. అంటే ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ ఇండియా, ఖతార్ మధ్య ఎంత ఉంది అని. అదేవిధంగా ఖతార్ గమనిస్తే కనుక మనం ఇజ్రాయెల్ హమాస్ విషయంలో కానీ లేదా తాలిబాన్స్ విషయంలో కానీ చాలా మందికి టాక్స్ కండక్ట్ చేయడానికి కానీ వాళ్ళతో ఎలా సయోధ్య చేయాలి, ఎలా నెగోషియేట్ చేయాలనే దాని మీద ఖతార్ చాలా సందర్భాల్లో మధ్యలో ఉంది, ప్లాట్ఫామ్ ఇచ్చింది, మధ్యవర్తిత్వం వహించింది. ఇండియా నైబరింగ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ మనకు తెలుసు. భారతదేశం తాలిబాన్స్ని పూర్తి స్థాయిలో గుర్తించలేదు. వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో డెవలప్మెంట్స్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో డెవలప్మెంట్స్లో కానీ ఖతార్ చాలా కీలక పాత్ర పోషించింది అనమాట. సో ఖతార్ని ఇండియా ట్రస్ట్వర్తీ కింద తీసుకుని ఇండియా కూడా వెస్ట్ ఏషియా పాలిటిక్స్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తన స్టాండ్ ఏంటో చెప్పే విధానంలో కూడా, అంటే తాలిబాన్స్కి ఏమైనా ఇండియా ఏమైనా ఆఫర్ చేసినా లేదా ఇండియా ఏదైనా చర్చలోకి దిగినా ఆ టైంలో కూడా ఈ కమ్యూనికేషన్కి ఖతార్ చాలా ఈజీగా మనకు సపోర్ట్ చేయగలదన్నమాట. సో ఖతార్ మనకు చాలా అవసరం. ఖతార్తో ఎనర్జీ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్, అంతకుమించి డయాస్పొరా రిలేషన్స్ చాలా క్రూషియల్గా ఉన్నాయి. కాబట్టి ఖతార్ ఎమిర్ వస్తే మోడీ గారు స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇన్వైట్ చేసి తీసుకొచ్చారు.